హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో సండే జరగబోయే అప్డేట్స్ ఏంటి, అందులో ఏమేమి జరిగాయి, ఈ సేవింగ్ ఆర్డర్ అంటే ఫైనలిస్ట్ని ఎలా అనౌన్స్ చేశారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. అలాగే మనం 20,000 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఈ సీజన్లో 20,000 అవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఈ వారం లాస్ట్ సండే కాబట్టి ఎప్పుడు జరిగినట్టే ప్రైజ్ మనీని అనౌన్స్ చేస్తారు. కొంచెం గ్రాండ్ గా అనౌన్స్ చేశారు, కానీ నాకు అక్కడ ఎందుకు అట్మాస్ఫియర్ అంత గ్రాండ్ అనిపించలేదు. ఈ ప్రైజ్ మనీ ఎంత అంటే 15 lakhs అనమాట. ఈ 15 lakhs అనౌన్స్ చేసిన తర్వాత ఎప్పుడు చెప్పినట్టే, అంటే ఎప్పుడు జరిగినట్టే మీరు ఏం చేస్తారు ఈ ప్రైజ్ మనీ మీరు గెలిస్తే అనే దాన్ని కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. అది ఏంటి అంటే, ఈ 50 lakhs లో మీరు ఎవరికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు, హౌస్ మేట్స్ లో మీరు ఎవరికి ఇస్తామనుకుంటున్నారు, ఒకవేళ వీళ్ళు గిఫ్ట్ ఇస్తే ఏం గిఫ్ట్ ఇస్తారు, ఎంత వర్త్ గిఫ్ట్ ఇస్తారు, ఇలా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు అనమాట. ఎందుకంటే అందరూ చెప్పేస్తారు, నానా సెల్ల ఇంక ఇచ్చేస్తాను, వాళ్ళకి హెల్ప్ చేస్తాను, వీళ్ళకి హెల్ప్ చేస్తాను, ఇల్లు అవన్నీ చెప్తారు కదా. అలానే ఇది కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. అందులో నాకు బర్నీ గారు 20 lakhs ఎమాన్యుల్కి ఇస్తానని చెప్పారు. మేబీ తనకు గెలనని తెలిసి అలా చెప్పారో, లేకపోతే జెన్యున్ గా ఇస్తామన్నారు అనేది మీరే కామెంట్ చేయండి. అలాగే ఇంట్రెస్టింగ్ హౌస్ మేట్స్ లో టాస్క్ అయితే జరిగాయి. ఆ టాస్క్లు ఏంటంటే, ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్ లో ఫైట్స్ కానీ, కొన్ని ఫన్నీ కాదు, కొంచెం డైరెక్ట్ నామినేషన్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ జరిగాయి కదా, ఆ ఫైట్స్ ని వీళ్ళందరూ రీక్రియేట్ చేశారనమాట. చాలా బాగా క్రియేట్ చేశారు. అందులో భరణి గారు అయితే ఊర మాస్ ఇచ్చి పడేశారు, అంత బాగా చేశారు. యాక్టింగ్ లెవెల్ కానీ, ఆ ఫన్నీ వే కానీ బాగా వచ్చాయి. అవి ఫన్నీ టాస్క్లు అయితే జరిగాయి. ఇంకా సేవింగ్ ఆర్డర్ ఎలా జరిగింది ఫైనలిస్ట్ అంటే, చాలా మంది ఇమాన్యుల్ సెకండ్ అన్నారు, కాదు, సెకండ్ సేవ్ చేసింది, సెకండ్ ఫైనలిస్ట్ అయ్యింది ఎవరంటే తనూజ గారు, థర్డ్ ఫైనలిస్ట్ అయ్యింది ఇమాన్యుల్, ఫోర్త్ ఫైనలిస్ట్ అయింది డెమోన్ పవన్ అనమాట. ఈ ఆర్డర్ లో అయితే వాళ్ళకి ఫైనలిస్ట్ గా అనౌన్స్ చేశారు. అలాగే ఎలిమినేషన్ రౌండ్ కి వచ్చింది ఎవరంటే భరణి అండ్ సంజన. వీళ్ళిద్దరి మధ్య అయితే ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. ఈ ఎలిమినేషన్ రౌండ్ ఒక ఫెదర్ రూపంలో జరిగింది అనమాట. ఒక టాస్క్ అయితే చిన్నది. అందులో భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. సంజన గారు సేవ్ అయిన తర్వాత తన ఆనందం కానీ, తన టాప్ 5 లో ఉన్న ఎమోషనల్ అయిన విధానం కానీ చాలా బాగా వచ్చాయంట. అలాగే భరణి గారి ఏవి కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఎక్కువగా తన సెకండ్ టైం ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక ఓరమాస్ సాంగ్ వేసి, అలాగే తనుజతో తన ఆర్గ్యుమెంట్స్, దివ్యతో ఆర్గ్యుమెంట్స్ లో మంచి బ్యాక్గ్రౌండ్ వేసి గట్టిగా లేపారంట. చాలా బాగా వచ్చింది ఏవి కూడా. సో ఇది ఈ రోజు జరిగే అప్డేట్స్. పెద్దగా ఏమీ లేవు, ఎందుకంటే లాస్ట్ సండే కాబట్టి. ఓటింగ్ అనేది ఈ రోజు నైట్ 10:30కి స్టార్ట్ అవుద్ది. ఎపిసోడ్ అయిన వెంటనే 10:30కి స్టార్ట్ అవుద్ది విన్నింగ్ ఓటింగ్ ఆర్డర్. మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళకి 2 వెయ్యాలి. హాట్ స్టార్ లో ఓటు కానీ, మిస్డ్ కాల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వారం, కిందటి వారం ఎలిమినేషన్స్ అనేవి ఈ మిస్డ్ కాల్స్ వల్లనే డిఫరెన్స్ వచ్చింది. సంజన గారు సేవ్ అవ్వడానికి కూడా ఆ మిస్డ్ కాల్సే కారణం అనమాట. సో మిస్డ్ కాల్స్ చాలా ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ వీడియోలో ఆ నెంబర్స్ మీకు ప్లాన్ ఇస్తాను. ఏంటి అంటే, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ ఈ వారం వరకు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని ఇప్పుడు తనూజ కానీ, పవన్ కళ్యాణ్ నేమ్ సేవ్ చేసుకున్నారనుకో, జస్ట్ ఒక కాల్ ఇచ్చేస్తే అయిపోద్ది. ఈ హాట్స్టార్ లో వెళ్ళేటప్పుడు మీరు ఓటు వేసుకుంటే అయిపోద్ది. కాబట్టి ఈ విధంగా సేవ్ చేసుకుని వేసుకోండి. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఎవరు గెలవాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.